అల్లు అర్జున్ ఇంటికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇందుకోసం రాత్రి హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ కు పయనమయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయి బెయిలుపై విడుదల అయిన అల్లు అర్జున్ కలవనున్నారు. అల్లు అర్జున్ అరెస్టు మెగా కుటుంబంలో కలకలం రేపింది. అల్లు ఇంటికి పోలీసులు వచ్చారని తెలియగానే మెగా కుటుంబ సభ్యులు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. చిరంజీవి దంపతులతో పాటు నాగబాబు, అరవింద్ తో కలిసి లాయర్లతో మంతనాలు జరిపారు. అల్లు అర్జున్ విడుదల అయిన తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ మేనల్లుని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా బన్నీ అరెస్టు అయినప్పుడు అమరావతిలో కీలక సమావేశంలో ఉండడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాలేదు. రాత్రి హైదరాబాద్ వచ్చిన పవన్ అల్లు అర్జున్ కోసం అరవింద్ ఇంటికి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన వ్యక్తి, ఆ సంచలన రాజకీయాలు చేసే వ్యక్తి, ఆ సంచలనంగా సీట్లు గెలుచుకునే వ్యక్తి ఆ సినీ హీరో పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఆ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా తొక్కిసలాటలో అరెస్ట్ అయ్యి ఆపై బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ కలిసేందుకు కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా పవన్ ఎక్కడా అంటూ కూడా గత 2 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఆ పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ అవుతున్న సంగతి. ఏదైతే పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకి అతీతంగా ఆ మంచితనానికి, మానవత్వానికి పెట్టింది పేరుగా ఉండే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఆ జైలులో ఉన్నప్పుడు గాని, అరెస్ట్ తర్వాత గాని ఎందుకు రాలేదు పరామర్శకంటూ కూడా ఆ పెద్ద ఎత్తున ఆ ప్రశ్నలు సంధించారు సోషల్ మీడియా వ్యాప్తంగా. ముఖ్యంగా ఏదైతే ఆ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న క్రమంలో దాదాపు 13 గంటలు అల్లు అర్జున్ ఆ జైలులో ఉన్న పరిస్థితి ఉంది. జైలులో ఉన్న క్రమంలో గాని, ఆ అరెస్ట్ చేసిన సమయంలో గాని, కోర్టుకు వెళ్తున్న సమయంలో గాని ఎక్కడా పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ ఆ వెనకేసుకు రాలేదంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ ట్రోల్ అయిన సంగతి. పవన్ ఎక్కడా అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ లో గానీ, యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ శోధించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి కోర్టుకు వెళ్లిన సమయంలో గానీ, అరెస్ట్ అయ్యి 14 రోజులు రిమాండ్ విధించిన ఆ సమయంలో గానీ, చిరంజీవి, ఆ భార్య సురేఖ ఇరువురు కూడా అల్లు అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్లిన పరిస్థితి ఉంది. ఆయన్ని పలకరించిన పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ భార్యని పలకరించి ఆ పిల్లల్ని ఆ దగ్గరికి తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే నాగబాబు కూడా ఆ అల్లు అరవింద్ ని, ఆ అల్లు అర్జున్ ఆ భార్య ఆ రెడ్డిని గాని కలిసి వాళ్ళ సంఘీభావం తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే సుకుమార్ కూడా వెళ్లిన పరిస్థితి ఉంది. కానీ పవన్ ఎక్కడా అంటూ కూడా అందరూ అడుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆ మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి కానీ, అల్లు అరవింద్ ఫ్యామిలీకి సంబంధించి కానీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన ఆ పవన్ కళ్యాణ్ ఆ సమయంలో అక్కడ కనపడకపోవటం ఆ కుటుంబానికి వెలితని చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ మీదకు పోయిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ఆ తెల్లవారుజామున అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లారో, అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిన నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ దృష్టి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హీరో ఆ పవన్ కళ్యాణ్ మీదకే. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒక ట్రాజడీ చేసి అల్లు అర్జున్ కి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అనే అంశం ప్రధానంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చించుకున్న పరిస్థితి. ఒక్కసారిగా అల్లు అర్జున్ కి ఆ 14 రోజులు రిమాండ్ విధించడంతో రాష్ట్రమే కాదు దేశం కూడా ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి ఉంది. ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయనకి ఆ పెద్ద ఎత్తున కూడా సంఘీభావం, ఒక పక్క రాజకీయ నాయకులు గాని, ఒక పక్క వివిధ పార్టీలు గాని, విఐపీలు గాని, ఆ విఐపీలు గాని, ఆ భారతదేశంలో ఉన్న బడా వ్యాపారవేత్తలు గాని, ఆ హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప్రతి ఒక్కరూ ఆయనకి సంఘీభావం తెలిసిన పరిస్థితి ఉంది. గంటకి ఆయన మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు ఏదైతే జాతీయ స్థాయిలో మంచి ఆ రికార్డులు మరీ బ్రేక్ చేశారు. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ రికార్డులు మరీ బ్రేక్ చేసి ఏదైతే ఆ బడ్జెట్ దాటిపోయిందో ఆయనతో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కీర్తిస్తున్న సమయంలో ఇలా ఎందుకు జరిగింది, ఆయన తొక్కిసలాట
తొక్కిసలాట జరగటంలో ఆయన పాత్ర ఏముంది, అక్కడ థియేటర్ యాజమాన్యం పిలిచారు, ఈయన వెళ్ళాడు, సినిమా చూశాడు, కానీ ఈయన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కింద జరిగిన తొక్కిసలాటకి ఈయనకేం సంబంధము, పైగా ఆ నోటీసులు ఇచ్చి పంపించే అంశానికి కూడా అరెస్ట్ చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన మీదకి ప్రతి ఒక్కరు జాలి చూపించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి కీలకంగా చేస్తాడు, పవన్ కళ్యాణ్ కీలకంగా మారతాడని ప్రతి ఒక్కళ్ళ దృష్టి కూడా ఆ పవన్ కళ్యాణ్ మీదకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ గత 2 రోజులుగా కూడా ముఖ్యంగా ఏదైతే 13 గంటల పాటు అల్లు అర్జున్ జైల్లో ఉన్నప్పుడు గానీ, దాదాపు కోర్టుకి సంబంధించిన అంశంలో గానీ ఎక్కడా కూడా ఆ పవన్ కళ్యాణ్ ఆ జోక్యం చేసుకున్నాడా లేదా అనేది రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ కోట్లాది మంది కూడా శోధించిన పరిస్థితి ఉంది, సెర్చ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే అల్లు అర్జున్ ఇంటికి ఆ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నట్లు తెలుస్తా ఉంది. ఇందుకోసం రాత్రి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ అయితే ఆయన పయనమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ని ఆయన మరికొద్ది సేపట్లో కలుస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ మెగాస్టార్ కుటుంబంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక పెద్ద సంచలనం అని చెప్పుకోవచ్చు. ఆ మెగా కుటుంబంలో కలకరం రేపిందని చెప్పుకోవచ్చు. అలాగే అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వచ్చారని తెలియగానే మెగా కుటుంబ సభ్యులు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే చిరంజీవి దంపతులతో పాటు నాగబాబు, అరవింద్ తో కలిసి లాయర్లతో కొంతమేరకు మంత్రాలు కూడా జరిపిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే అల్లు అర్జున్ విడుదలైన తర్వాత మరలా చిరంజీవి గాని, చిరంజీవి సతీమణి గాని అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు బన్నీ ఇంటికి చేరుకోనున్నారు? అలాగే బన్నీ విడుదలైన తర్వాత సురేఖ ఆయన్ని పరామర్శించి భావోద్వేగానికి లోనైన విజువల్స్ చూసాం. కానీ మెగాస్టార్ నాగబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లే అవకాశం ఉందా? వాళ్ళు కూడా వస్తున్నారా? ఖచ్చితంగా ఇవ్వబడింది. ఇప్పటికే ఆ చిరంజీవి ఆ కుటుంబంలోని ముఖ్యులందరూ కూడా ఆ అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరించి వచ్చిన అల్లు అర్జున్ ని పలకరించి సంఘీభావం తెలిపిన పరిస్థితి, ఓదార్చిన పరిస్థితి ఉంది. అలాగే మరికొద్ది సేపట్లోనే ఆ పవన్ కళ్యాణ్ ఆ అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. అల్లు అర్జున్ తో పాటు వాళ్ళ కుటుంబంలోని ఆ సెకండ్ కేటగిరీకి చెందిన నాగబాబు, చిరంజీవి, సురేఖ వీళ్ళు కాకుండా వారి పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు వెళ్ళనున్నట్లు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు వెళ్లి అల్లు అర్జున్ ని పలకరించేందుకు కూడా అందరూ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో 9 నుంచి 10 గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని పలకరించేందుకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లు కనపడతా ఉంది. అలాగే ఏదైతే సురేఖకు సంబంధించి ప్రధానంగా తన మేనల్లుడిని చూసి ఇప్పుడు మనం ఆ విజువల్స్ తో చూస్తున్నాం. అలాగే గత 2 రోజులుగా కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆ అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లే సమయంలోనే ఏడ్చుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ కి జరిగిన సంఘటన ఎవరు జీర్ణించుకోలేకున్న ఆ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కారు దిగి ఇంట్లోకే నడుచుకుంటూ వెళ్లే క్రమంలోనే ఏడ్చుకుంటూ వెళ్తున్న ఘటనలో మనం చూసాం. అలాగే ఏదైతే ఒక్కసారిగా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా చూసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న మేనల్లుడు ఒక్కసారిగా అరెస్ట్ అవటం, 13 గంటలు సబ్ జైల్లో ఉండటం, అలాగే 13 గంటల తర్వాత ఇంటికి రావడంతో ఒకసారిగా మైనల్లుడిని చూసిన చిరంజీవి సత్యమని సురేఖ కొంత మేరకు భావోద్వేగానికి లోనైనట్టు కూడా మనకు కనపడతా ఉంది. అది ఒకసారిగా ఆ సంఘటన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ వాళ్ళు కూడా కొంత మేరకు కన్నీటిమయమైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆ బన్నీ అరెస్ట్ అయినప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొంత మేరకు కీలక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండటం వల్లే అవి క్యాన్సిల్ చేసుకోవటం కుదరకపోవటం వల్లనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ విషయంలో జోక్యం చేసుకోలేదేమో, అల్లు అర్జున్ ని కలిసి ఓదార్పు చేయలేదేమో అన్న మాటలు అయితే బయటకి పెద్ద ఎత్తున వినపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ ని మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ కలవటం మాత్రం ఒకసారిగా అభిమానులకు తెలియటంతో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి పెద్ద ఎత్తున కూడా ఇటుపక్క బన్నీ అభిమానులు కానీ ఇటుపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటికి వద్దకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది హిమబిందు.